నేను మీకు జెన్జీ గాళ్ళ కాక్రోచ్ల కొన్ని వీడియోలు వేసి చూపిస్తాను. ఒక్కో ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేస్తాను, చూడండి. अपनी बीवियों को अपनी बहनों को मोदी के पास सुलाते हैं, तभी इनके बच्चों को एग्जाम में पास किया जाता है। मोदी के गुंडे क्यों हैं? और एक बार तुम दोनों जब तक कभी नहीं दिखा रहे हो। क्या आपके बच्चे वीडियो करते हैं? क्या पूछिए आपके अंदर क्या इंसान చూశారు కదా, ఫ్రెష్ గా ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన జెన్జీ కాక్రోచ్ అండి ఈమె. పాత సినిమాల్లో 45 ఏళ్ల వయస్సు 50 ఏళ్ల వయస్సు ఉన్న హీరోలు ఎగురుకుంటూ దూక్కుంటూ వచ్చి అమ్మా నేను బిఏ పాస్ అయ్యానమ్మా అని చెప్పి డైలాగ్ కొడతాడే, ఆ టైపులో ఇప్పుడే ఫ్రెష్గా కాలేజ్ నుంచి వచ్చిందండి ఈవిడ, నీట్ స్టూడెంట్. ఎలాంటి దారుణమైన వాక్యాలు మాట్లాడిందో అర్థమైంది కదా. తెలుగులో చెప్పనా, ఎంత దారుణంగా ఉందంటే ఈమె అరుపులు. వీళ్ళ పెళ్ళాలను, ఈమె అంటోందండి, వీళ్ళ పెళ్ళాలను పిల్లలను మోదీ పక్కలో పడుకోబెట్టారు, అందుకే వీళ్ళ పిల్లలను ఎగ్జామ్స్ లో పాస్ చేస్తారు. ఇది ఈమె మాట్లాడిన మాటలు. నరేంద్ర మోదీ గారి పక్కలో పడుకోబెట్టారట. ఎవరో పెళ్ళాలను వాళ్ళ అమ్మాయిలను తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని పడుకోబెడితే అప్పుడు ఎగ్జామ్ లో పాస్ అయ్యారంట వాళ్ళు. చూడండి ఎంత అసహ్యకరమైనటువంటి మాటలు. మహిళా జెన్జీ కాక్రోచ్ అండి. పోలీసుల మీద ఎలా ఎగబడిందో చూస్తున్నారు కదా. పోలీసులు ఏమన్నా ఆమెను కొట్టారా, తిట్టారా? పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, నిలబడ్డారు. ఎలా ఎగబడిందో చూడండి పోలీసుల మీదకి. ఇదే వాక్యము చంద్రబాబు నాయుడు గారి మీదో, రేవంత్ రెడ్డి గారి మీదో, లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మీదో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి మీదో ఉపయోగించారనుకోండి ఎవరైనా కానీ. ఆలోచించండి. ఎందుకు వీళ్ళ పేర్లు ఎత్తుతున్నానంటే మీరందరూ ఇప్పుడు మన లోకల్లో ఉండే ఏదో ఒక రాజకీయ పార్టీకో నాయకుడికో ఫ్యాన్స్ ఉంటారు కదా. ఆలోచించండి. నరేంద్ర మోదీ గారిని తీసి వాళ్ళని పెట్టి ఆలోచించండి. ఎంత అసహ్యకరమైన మాటలు ఎవరి మీద ఉపయోగించినా కానీ. భారత ప్రధాని అండి మోదీ గారు, ఆయన మీద ఉపయోగిస్తారా? ఎవరి మీద అయినా కానీ, ముఖ్యమంత్రి మీద ఉపయోగించినా, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడి మీద ఎవరి మీద ఉపయోగించినా కానీ వాళ్ళ పెళ్ళాలనంటే ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి పక్కలో పడుకోబెడితే నీట్ ఎగ్జాము పాస్ అయ్యారంట వాళ్ళ పిల్లలు. ఈమె వాగుడు. కానీ మీలో చాలా మంది బ్రెయిన్స్ లోకి మీడియా ఏమెక్కిచ్చిందో తెలుసా? పాపం పిల్లలను కొట్టారు పోలీసులు, స్టూడెంట్స్ను పాపం కొట్టారు పోలీసులు, స్టూడెంట్స్ ఏమీ చేయలేదు, పోలీసులు కొట్టారు. ఇది మీ బ్రెయిన్స్లోకి మీడియా ఎక్కించింది. అర్థమైందండి? అంతేకాదు ఇది విద్యార్థుల విజయం అని చెప్పి నిన్నటి నుంచి హెడ్డింగ్లు పెట్టి గోలగోలు చేస్తున్నారు. మోడీ భయపడ్డాడు అని చెప్పి అంటున్నారు. మోడీ భయపడేంత సీన్ లేదు. విద్యార్థుల విజయమా? దేశద్రోహులందరూ కలిసి ఎగబడుతూ రకరకాల ప్లేసెస్ నుంచి వీళ్ళకు పిజ్జాల ఆర్డర్లు పెడుతూ ఆ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ పార్లమెంట్ మీద దాడి చేసే ప్రయత్నాలు ప్లాన్ చేసుకుంటూ చేశారా?